జనరల్ గా అందరూ భయపడిపోతారు కదా సెన్సార్ వాళ్ళు ఏం రేటింగ్ ఇస్తారు నెక్స్ట్ అది అని చెప్పి నేనే ఆరేసుకున్నా అందుకే నేనే ముందే వేసేసుకున్నా సార్ ఆరని వేసుకున్నా ఆరంటే రిస్ట్రిక్టెడ్ డైరెక్ట్. అవునవును చూస్తున్నారా వాడి చేష్టలు వాడి బిల్డప్. సో అన్నిటికీ రెడీ అన్నమాట సార్. కొత్తగా ఏదైనా చేయాలంటే ఇట్లనే చేయాలి సార్, తప్పదు ఇంకా. ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ది పబ్లిక్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. విశ్వక్ గారు ఇక్కడ ముందే అక్క వేసేసాడు, బాగా వేసేసాడు. ముందే సో ముందే మీరు వార్నింగ్ ఇచ్చారు కదా లేడీస్ అండ్ కిడ్స్ మూవీకి దూరంగా ఉండాలి. అబ్బాయిలకి ఏదైనా ఓకే, అమ్మాయిలకి 1000 ప్రాబ్లమ్స్ ఉంటాయి. నా ఫ్రెండ్స్ అందరూ లేడీస్ చూసి అన్నారు అంతేనా? లేదు వీక్ హార్టెడ్ పీపుల్ చిల్డ్రన్ అన్న. అవును అంటే వాళ్ళకి అవసరం లేకుండా అంత తీయడం అవసరం అంటారా? చాలా యాక్టింగ్ చేస్తున్నారా? ఓన్లీ యూత్ ని ఉద్దేశించి ఇలాంటి డ్రగ్స్ మూవీ తీయడం అవసరం అంటారా? నేనా యాక్టింగ్? ఇప్పుడు చాలా చాలా ఉన్నాయి టీజర్లా. మీకు ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి, నా గురించి చెప్పలేదా బాబుకి? అవే కనిపిస్తున్నాయి. పబ్ లోనే తీశారు కదా. మనకి ఏవి ఇష్టమో అవి ఎక్కువ కనిపిస్తుంటాయి అంతే. జనాలకి అయితే నేను డ్రగ్స్ చేస్తే మూతి కోస్తా అన్న లెవెల్లో ఫ్రస్ట్రేటెడ్ ఉంటా సినిమాలో. ఏంటి మమ్మీ ఎవడీడు? లిటరల్లీ డ్రగ్స్ చేస్తే సంకనాకి పోతారు అని చెప్తున్నా సినిమాలో. ఓకే అలాగే సార్, ఈ రెస్పెక్ట్ ముందు ఉండాలి. అలాగే సార్. డ్రగ్స్ మీద చాలా మీరు నా సినిమా చూస్తే సీఎం గారు కూడా పిలిచి సూపర్ రాను అంటారు. చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. సరే ఎవరు లేనప్పుడు మీరు కూడా మొన్ననేమో హీరో పేరు దిగనే ఆయనేమో అలా తయారయ్యాడు, ఈయనేమో ఇలా తయారయ్యాడు. మీరు మాట్లాడింది ఇప్పుడు ఏదో తేడాగా ఉందేంటి? అవి ప్రాబ్లం. దేని గురించి? మొన్ననేమో నాని అలా తయారయ్యాడు, ఇప్పుడేమో మీరు ఇలా తయారయ్యాడు. తయారవుడేంది? మీరు కూడా మర్యాద ఇవ్వాలి కదా మాకు. మీరు అన్నది వెళ్తాది లేండి. మిషన్ నడుస్తుంది ఇక్కడ. మీకు ఏంటంటే ఏళ్ళు చూపిస్తారు, మేము చూపించినప్పుడు బాధ అవుతుంది మీకు. పోతుడమా తెల్ల మరి ఒక్కొక్కరికి గజం లెక్కన పగిలిపోద్దొళ్ళు. అమ్మా అందరూ కట్టుకొని వస్తారు కదే. నేను ఎప్పుడైనా మిమ్మల్ని పర్లేదు మూవ్ ఆన్ అయిదాం. కల్ట్ విల్ క్యారీ ఆన్ విత్ కల్ట్. ఒక్క నిమిషం. నానిలో వచ్చిన చేంజ్ గురించి అలా తయారయ్యాడు ఇలా తయారయ్యాడు అని అంటారు గారు. తెలిసి మావా నీకున్నంత గుద్ద బలుపు మన ఏరియాలో ఎవడకుండదురా. అంత గుద్ద బలుపు అన్నది ఒకటి ఉంటది పక్కన. అట్లా మీకు మాకు మధ్య ఎప్పుడు గారు ఉండదు. ఆ విషయం మీకు తెలియదు. మరి తెలిసేట్లు ముందే ఉండొచ్చు కదా. ఏంటని నువ్వు మాట్లాడితే ఏం మాట్లాడుతున్నావు?